భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సేమ్ 212 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. రెండు జట్లు 40 ఓవర్లలో ఏకంగా 423 పరుగులు కొట్టారు. అయినా ఫలితం రాలేదు. దీంతో సూపర్ ఓవర్ కు వెళ్లాల్సి వచ్చింది. అయితే సూపర్ ఓవర్ లో కూడా మళ్ళీ సేమ్ రిజల్ట్. ఇక మళ్ళీ రెండో సూపర్ ఓవర్ కు వెళ్లాల్సి వచ్చింది. అయితే రెండో సూపర్ ఓవర్ లో 10 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. ఒకవేళ రెండో సూపర్ ఓవర్ లో కూడా మ్యాచ్ టై అయి ఉంటే ఏం జరిగేది? ఇప్పుడు ఆ విషయం గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక క్రికెట్ మ్యాచ్ స్కోర్లు సమం అయినప్పుడు ఫలితం రావడానికి తీసుకొచ్చినదే సూపర్ ఓవర్. సూపర్ ఓవర్ లో ఇరు జట్లు చెరొక ఓవర్ ఆడాలి. సూపర్ ఓవర్ లో ఏ జట్టు అయితే ఎక్కువ పరుగులు సాధిస్తుందో ఆ జట్టు గెలుస్తుంది. ఒకవేళ సూపర్ ఓవర్ లో కూడా మ్యాచ్ మళ్ళీ టైగా ముగిస్తే మరో సూపర్ ఓవర్ ఆడతారు. అంటే రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే అప్పుడు మూడో సూపర్ ఓవర్ కూడా ఆడవలసి ఉంది. అప్పుడు కూడా టై అయితే నాలుగో సూపర్ ఓవర్ ఆడవలసి ఉంటుంది. ఇలా ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్ ఆడతాయి. కానీ దీనికంటూ ఒక సమయం ఉంటుంది. మ్యాచ్ జరిగే పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే మరో సూపర్ ఓవర్ ను ఆడతాయి. అంటే అక్కడి వాతావరణం, సమయం చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తుది నిర్ణయం మాత్రం ఎంపైర్లదే అవుతుంది. ఒక రోజు రాత్రి 12 గంటల లోపు మాత్రమే సూపర్ ఓవర్లు ఆడడానికి నిబంధనలు అనుమతిస్తాయి. ఒకవేళ ఆ సమయం లోపు టై అయితే మాత్రం ఎంపైర్లు తుది నిర్ణయం తీసుకుంటారు. పాత నిబంధనల ప్రకారం అయితే మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ కు వెళ్తాయి. అక్కడ కూడా టై అయితే బౌండరీలు ఎక్కువ సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. కానీ 2019 వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ టై కావడంతో బౌండరీల సహాయంతో ఇంగ్లాండ్ ను విజేతగా నిలబెట్టారు. ఈ విషయంపై తీవ్రంగా విమర్శలు రావడంతో మ్యాచ్ ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్ ఆడాలంటూ ఐసీసీ కొత్త నిబంధనలు పెట్టింది.